హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చి చుడీదార్ ప్యాంటు ఎలా కుట్టుకోవాలో మీకు కుట్టే విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి. ముందు మనము నాడా కుట్టుకోవాలి. అందరూ నాడా కుట్టడం కూడా చూపించరు. అది ఎలా కుట్టాలో మనమే కుట్టాలి. నాడా కూడా అది మీరు చూడండి, చివరిదాకా చూడండి, మధ్యలో ఆపొద్దు. మనకి నాడాకు వచ్చి ఎంత కుట్టుకోవాలి ఎలా అని మీరు అనుకోవచ్చు, కానీ 2 మీటర్స్ పడుతుంది నాడాకు వచ్చే వరకే. ఎక్కువన ప్రాబ్లం ఏం లేదు, తక్కువ మాత్రం ఉండకూడదు. మళ్ళీ హ్యాడ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు. బెల్ట్ నీట్గా 2 సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా వచ్చేటట్టు కుట్టండి. అంటే ఇది వచ్చిన వాళ్ళకి అని కాదు, రాని వాళ్ళ కోసమనికి మేము ప్రత్యేకంగా నేర్పిస్తున్నాం. అది చూసి మీరు చూడండి, నేను ఎలా కుడుతున్నా మీరు చూడండి. అది మనకి నాడ కుట్టుకోవటం అయిపోయింది. ఇప్పుడు మనం బెల్ట్ పార్ట్ తీసుకున్నాము. అది 2 ఉంటుంది, జాయింట్ చేసుకోవాలి. ఎవరికైనా వస్తుందండి. అది 2 సార్లు స్టిచ్ చేయాలి. చూడండి, మధ్యలో వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఇది కుట్టే విధానం 10-15 నిమిషాల్లో మనకి ప్యాంటు రెడీ అవుతుంది. మనం ఇప్పుడు నాడ కుట్టుకున్నామా, నాడ కుట్టుకొని బెల్ట్ కుట్టుకున్నాం. బెల్ట్ నాడకి యాడ్ చేసుకోవటం ఎలాగో చూడండి. అది బెల్ట్ కుట్టినాక మనం యాడ్ చేస్తాం, అలా అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం నాడ బెల్ట్ రెడీ అవుతుంది కనుక కుట్టేసుకుంటే సరిపోతుంది. అది చూడండి, స్ట్రైట్గా తీసుకురావాలి, క్రాసులు అలాగే వెళ్ళకుండా. ఇలా నీట్గా కుట్టుకోండి. చూడండి, అయిపోయింది. మనం విడిగా నాడ ఎక్కించుకుంటాం కదా, ఇంకా పని ఉండదు. ఒకేసారి మన నాడ బెల్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 జాయింట్ చేసుకోండి, డబల్ స్టిచ్ చేసుకోండి, అంతే. ఇప్పుడు బెల్ట్ మనకి అయిపోయింది. చూడండి, నాడ అయిపోయింది, బెల్ట్ రెడీ అయిపోయింది. మనకి 2 ఈక్వల్గా చూసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి, లేదంటే సరిపోతుందంటే ఉంచేసుకోండి. ఇది బెల్ట్ రెడీ అయింది. ఇప్పుడు కింద పాటు అది 2 యాడ్ చేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్. యాడ్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా 2 వైపులా యాడ్ చేసుకోవాలి. మధ్యలో చూసుకొని చిన్న డాట్స్ పెట్టుకోవాలి. 4 వైపు 4 మడతలు ఫోల్డింగ్ చేసుకొని జాయింట్ కొంచెం డాట్స్ పెట్టుకుంటే కట్టు మనకి ఎక్కడ నుంచి ఎక్కడికి విరిచి పెట్టుకోవాలో అర్థమవుతుంది. చూడండి ఎలా పెడుతున్నాను. చూడండి పిక్స్ ఎలా పెట్టుకోవాలో ప్యాంట్కి.
మీకు ప్యాంటు కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఓకే, కుర్చీ పెట్టుకున్నాం కదా. ఒక పార్ట్ కుట్టాం కదా, రెండో వైపు కూడా మనం సేమ్గా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుర్చీ కుట్టే విధానం అయిపోయింది. ఇలా సింపుల్గా మనం కుట్టుకోవాలి. కష్టమే ఉండదండి, చాలా ఈజీ. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిఫ్గా ఉండేటట్టు కుట్టుకోవాలి. ఇది 3 కుట్లు వేసుకోండి, అంటే స్టిఫ్గా ఉంటుంది. కింద వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇంకో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండి. ఒక మడత వేసుకోండి, రెండో మడత వేసుకొని జాగ్రత్తగా కుట్టండి. రెండు వైపు కుట్టడం అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. రెండు కరెక్ట్గా ఉందో లేదో చూడండి, ఎక్కువ తక్కువలో లేకుండా. జాయింట్ మధ్యలో మనకి పిస్తా దగ్గర జాయింట్ కరెక్ట్గా ఉండాలి. ఒకటి కిందికి పైకి వచ్చినా కూడా తేడా వస్తుంది, అది మాత్రం చూసుకోవాలి. అలాగే రెండు కలుపుకోండి, కరెక్ట్గా ఉందో లేదో చూసి, ఎక్కువ ఉంటే కట్ చేసుకొని నీట్గా కుట్టండి. అంటే లైన్ చివరి దాకా కుట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి క్లాత్ అనేది అటు ఇటు జారకుండా స్టిఫ్గా ఉండేది మన హ్యాండ్ సపోర్ట్ చేసుకొని మనం కుట్టుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే క్లాత్ మీద సపోర్ట్ మన హ్యాండ్ పెడితే అది ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఎడ్జ్ వరకు నీట్గా కరెక్ట్గా వచ్చింది కదా. అలా ఇంకో చిచ్చు వేసుకోండి, డబుల్ చిచ్చు. ఇప్పుడు బెల్ట్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూడండి. చూసారు కండి, ఇది చాలా సింపుల్. ఈ కుట్టే విధానం కానీ కట్ చేసే విధానం కానీ చాలా సింపుల్. ప్యాంట్ కుట్టడం కంప్లీట్ 10-15 నిమిషాల్లో మనకి అయిపోతుంది.